సీఎం కేసీఆర్ కేజీ2 పీజీ విద్యను అమలు చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు అమలు పరచలేదని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కానీ ఉద్యోగ నియామకాలు వాయిదా వేయాలని, పాఠశాలలు మూసివేస్తున్నారని, 2014లో 18,000 ఖాళీలు ఉన్నాయని, అవి భర్తీ చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి ఇప్పుడు మరిచారని, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మానవ వనరుల సృష్టికి ప్రధానమైనటువంటి విద్యా విధానం పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేకపోవటం దురదృష్టకరం. అంటే వాస్తవంగా విద్యా విధానంలో ధనిక నిరుపేద అనేటువంటి ఒక తేడా తారతమ్యం లేకుండా అందరికీ సమాన స్థాయి విద్యను అందింపచేయటం ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఏ విధంగానైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ప్రధానమైనటువంటి ఒక అంశంగా భావించడం జరిగిందో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటుగా అందరికీ సమానమైనటువంటి విద్యా అవకాశాలు కల్పించడం కూడా ఇది తెలంగాణ ఉద్యమంలో ఇది ప్రధానమైనటువంటి ఒక అంశంగా భావించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో కూడా కేజీ2 పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో నిర్బంధ ఉచిత విద్యా బోధన కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని ఏదైతే పేర్కొనడం జరిగిందో, ఇవాళ ఆ కేజీ2 పీజీ ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన కార్యక్రమాన్ని అమలు చేయలేకపోవడం కాకుండా ఇలా రాజ్యాంగ పరంగా ఏ విద్యా హక్కు చట్టాన్ని మనం రూపొందించుకోవడం జరిగిందో, ఇలా ఆ విద్యా హక్కు చట్టాన్ని కూడా నీరుగారుస్తుంది ఈ ప్రభుత్వం. పడాలనంటే దిస్ ఈజ్ బేసిక్ ఫౌండేషన్. ఆ బేసిక్ ఫౌండేషన్లో మనం సరి అయిన విద్యా అవకాశాన్ని పొందలేక ఇవాళ నిరుపేద వర్గాలు మరి వెనుకబడిపోతున్నారు, వివక్షకు గురవుతున్నారు అని చెప్పక తప్పదని చెప్పారు. ఇవాళ దానికి తోడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా ప్రతి కిలోమీటర్ స్థాయిలో ప్రభుత్వ విద్యాలయాన్ని నెలకొల్పి విద్యా అవకాశాలు కల్పించాల్సిన ఒక బాధ్యత రాజ్యాంగ పరంగా మనకు కల్పింపబడ్డటువంటి హక్కు అని చెప్పట్టున్నాం. ప్రతి కిలోమీటర్ పరిధిలో వేళ ఎక్కడైతే ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసుకోలేకపోయినామో అవి గుర్తించి నూతనంగా పాఠశాలలు ఏర్పాటు చేయవలసింది పోయి ఇవాళ కేవలం ఉద్యోగ నియామకాలను వాయిదా వేయాలనేటువంటి ఒక నెపం తపనతో ఏ విధంగా డిఎస్సి నిర్వహణను వాయిదా వేయాలి, ఉద్యోగ నియామకాలను వాయిదా వేయాలనే ఒక భావనతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ గతం నుండి నిర్వహింపబడుతున్నటువంటి ఒక పాఠశాలను వీళ్ళు 20 మంది కంటే లోపు విద్యార్థులు ఉన్నారు అనేటువంటి ఒక నెపంతో మూసివేయడం అనే నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమని చేసుకున్నారు. ఉపాధ్యాయులు నియామకం చేసుకున్నారు, ఖాళీలన్నీ భర్తీ చేసుకున్నారు. డిఎస్సి నిర్వహణ చేసుకున్నారు, ఖాళీలు భర్తీ చేసుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఏ నిధులు, నీళ్లు, ఉద్యోగాల పేరట తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష మనం వెళ్ళిపుచ్చుకోవడం జరిగిందో ఆ నియామకాలు మాత్రం ఏదైతుందో ఇంతవరకు చేపట్టకపోవటం ఇది నిరుద్యోగ యువతను మరి ఒక విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడవడం అని చెప్పంటున్నాను. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి.
వీళ్ళ కేవలం ఏదైతుందో ప్రకటనలతో కాలం వెళ్ళిపుచ్చడం కాదు. వీళ్ళ విద్యా విధానం పట్ల స్పష్టత ఉండాలి. వీళ్ళు మీరు ఏ 1 నుండి 5 వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సౌకర్యం ప్రభుత్వ పాఠశాలలో కల్పించలేకపోతున్నారు. ఆ 1 నుండి 5 వరకు ఏదైతుందో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి అండర్టేకింగ్ ఇచ్చింది. సారీ అమ్మా, ఇలా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు అండర్టేకింగ్ ఇచ్చింది. మేము విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. 1 to 5th మీరు 1 to 4th మీరు గురుకుల పాఠశాలలు నెపం చెప్తున్నారు కదా, మేము గురుకుల పాఠశాల అమలు చేస్తున్నామని చెప్పని. ఆ 1 to 4th బేసిక్ ఫౌండేషన్ ఏదైతే విద్యా విధానం ఉందో కనీసం అక్కడనైనా ఏదైతుందో 1 to 5th ఈజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. 1 to 5th ఈజ్ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆ 1 to 5th వరకు అనేది ఏదైతుందో ఈ విద్యాకు చట్టాన్ని అమలు చేయండి. ఒకటి. రెండవది, వెనువెంటనే డిఎస్సి నియామకం చేపట్టండి. ఏ పాఠశాలలు మూసివేయాలని చెప్పి సంకల్పిస్తున్నారో దాన్ని విరమించుకోండి. ఎక్కడ విద్యార్థుల సంఖ్య తగు స్థాయిలో లేదని భావిస్తున్నారో ఆ విద్యార్థుల సంఖ్యను పెంచడానికి తగు చర్యలు చేపట్టండి అని చెప్పండి. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయుల్లో ఒకటి పిఆర్సి బకాయి చెల్లింపు. అందరూ కూడా సంతోషపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా జాప్యమైనగా మా పిఆర్సి బకాయిలు వస్తాయని చెప్పారు. అది మళ్ళీ 18 విడతలు చెల్లిస్తారు. పిఆర్సి బకాయిలు ఏదైతే చెల్లిస్తే దొరుకుతుందని చెప్పని అది 18 మాసాలు. ఈ బకాయిలు ఏదైతుందో డివైడ్ ఇంటూ 18 months అని 18 మాసాలు చెల్లించుకొస్తారు. దాన్ని వెనువెంటనే చెల్లించేదే బకాయి. చెల్లించేదే బకాయి కాబట్టి అది ఆల్రెడీ జాప్యమైంది కాబట్టి అది వెనువెంటనే చెల్లించండి. అట్లాగే ఉపాధ్యాయుల్లో బదిలీలు ఏదైతుందో సర్వీస్ రూల్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ నెపం పెట్టి వీళ్ళు ఉపాధ్యాయ బదిలీలు వాయిదా వేయాలని చెప్పి సంకల్పిస్తుంది. అదే దొడ్డిదారిని ఏదైతుందో మన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఒకవైపు ఏదైతుందో ఏకీకృత సర్వీస్ రూల్స్ నెపం నెట్టి వీళ్ళు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టవలసినటువంటి ఉపాధ్యాయ బదిలీలు చేపట్టకుండా దొడ్డిదారిన ప్రభుత్వం ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేస్తుంది. అవి రద్దు చేయాలి. మీరు ఉపాధ్యాయ బదిలీలు ఉన్న మేరకు ఏదైతుందో అవకాశం మేరకు కౌన్సిలింగ్ ద్వారా చేపట్టండి. వీళ్ళ ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా ఏదైతుందో 3 సంవత్సరాలు అవుతుంది అంటుంది. అది కూడా వెనువెంటనే అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతుంది.